నంద్యాలలో సాబ్ చైర్మన్ రవినాయుడు పర్యటించారు. స్థానిక పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంచల్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఏపీ క్రీడాకారులు మెడల్ సాధించడంలో విఫలం కావడానికి గత వైసీపీ ప్రభుత్వం క్రీడల పట్ల చూపిన అశ్రద్ధేనని ఆరోపించారు. ఇందుకు కారణం గతంలో క్రీడా రంగాలను నాశనం చేశారని, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించలేదని, సరైన పరికరాలను అందించలేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ ప్రాథమిక విద్యాస్థాయి నుండి క్రీడలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని క్రీడా ప్రాంగణాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారని, వీటి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రీడాకారులు రాణించాలన్న కసి తపన ఉంది. సరైన సౌకర్యాలు లేక, వసతులు లేక చాలా మంది వెనుకబడిపోయి ఉన్నారు. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగితే, మంచి విధానంతో ముందుకెళ్ళగలిగితే ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంగణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన అనుగుణంగా నిర్మాణం జరుగుంటే ఈరోజు ది బెస్ట్ ప్లేస్ అయ్యేది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నిరుపయోగంగా పెట్టారు. అది కూడా ఈ స్టేడియంని ఎలా సెల్ఫ్ సస్టైనబిలిటీ స్టేడియంగా మార్చాలని, ఇట్లా ఈ గ్రౌండ్ని దానికి తానుగా పోషించుకునే విధంగా షాప్స్ నిర్మాణం జరిగి దాంతో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఉపయోగించి క్రీడాకారుల్ని తయారు చేసి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఆ రోజు ఆలోచించాం. దురదృష్టవశాతం ఆలోచన లేని వాళ్ళు గత 5 ఏళ్ళు పాలకులు అయ్యారు. క్రీడా వ్యవస్థను సర్వనాశనం చేశారు. వాళ్ళు 5 ఏళ్ల సర్వనాశనం ఎలా ఉందంటే ఈరోజు నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరుగుతా ఉంటే పిల్లలు మెడల్స్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే